శ్రీ అనుభవానంద స్వామి వారి సర్వసిద్ధాంత సౌరభం 8వ భాగంలో ద్వైత ఖండం అంటే వైష్ణవ ఖండాన్ని గురించి చెప్పుకుంటున్నాం. మొదటి భాగం 31:1-24 ద్వైత సిద్ధాంతానికి ఉపోద్ఘాతం చెప్తున్నారు స్వామి. శ్రీమన్మధ్వమతే హరి పరతమః సత్యం జగత్తత్వత్తతో భేదో జీవగణా హరేదనుచరా నీలోచ్చరా భావం గతా ముక్తిర్నైజ సుఖానుభూతి రమలాభిక్తిశ్చ తత్సాధనం అక్షాద్ది త్రితయం ప్రవాణమఖిలాంనాయైక విద్యో హరి అన్నారు. శ్రీమధ్వ సిద్ధాంతం హరికి సిద్ధాంతంలో హరే మూల సత్యం, జగత్తు కూడా సత్యమే. అద్వైతంలో జగత్తు సత్యం కాదు. అది జీవగణాలలో హరిభక్తిని అనుసరించి నీచ ఉచ్చ భావముల రూపంలో భేదాలున్నాయి. ముక్తి అంటే స్వకీయమైన అమలమైన సుఖానుభూతి. దానికి భక్తే సాధన. ప్రత్యక్ష అనుమాన శబ్దాలు 3 కూడా ప్రమాణాలు. అఖిల వేదానికి హరి వేద్యుడు అని ఈ శ్లోకం. ద్వైత సిద్ధాంతం అనబడే ప్రఖ్యాతిగాంచిన శ్రీ మధ్వ ప్రతిపాదిత వేదాంత మత ముఖ్య తాత్పర్యాన్ని స్పష్టం చేస్తోందంటున్నారు స్వామీజీ. ఇంతవరకు భారతీయ తత్వశాస్త్ర సమీక్షలో వేదాంతముల ముఖ్య తాత్పర్యం అనబడే అద్వైత సిద్ధాంతాన్ని చూసి అదే శ్రీ శంకర హస్తస్పర్శిత బహుళ ప్రఖ్యాతమై వ్యాప్తమైనట్లు వెలుగొందింది అని అవలోకించాం, చూశాం. కానీ పూర్వోత్తరంగా ఈ అద్వైత సిద్ధాంతంలో నిర్గుణ నిర్వికార నిరాకార పరబ్రహ్మం కేవలం ఊహాతీతమై గోచరమై ఉండి జీవుల స్థూల దృష్టులకు అతి దూరంగా ఉండటం, మానవులకు సహజాలుగా తోచేటువంటి వివిధమైన ప్రవృత్తులకు అతడు అందనివాడై మానవ జీవిత ప్రాతిపదికకు పరమావధి అయినటువంటి రాగం అంటే హృదయ స్పందన రూప అయిన ప్రేమకు అధీనుడుగా కాక ఉండటంతో తత్వార్థ రహస్యాలను అనుభూతికి కొనజాలటం అవసరమైనటువంటి అనుష్ఠాన ప్రక్రియలలో ఆ బ్రహ్మాన్ని లక్ష్యంగా పెట్టుకొని సాధన రంగంలో దిగటాన్ని సామాన్య మానవుల అసాధ్యమయ్యింది. పాంచభౌతిక శరీరధారుడై స్థూలేంద్రియ ప్రవృత్తులకు బద్ధుడై సంఘంలో ఇమిడి పరస్పర ఆపేక్షక శక్తుల మధ్య ఉన్న మానవులకు తనకు స్థూలంగా తన ప్రవృత్తులను లక్ష్యంగా ఉండతగినటువంటి బ్రహ్మం కావాలని అపేక్ష జనించటం సహజమే. కనుక స్థూల భుగ్వైశ్వానర స్థూల భుక్ వైశ్వానర అని మాండూక్య ఉపనిషత్ చెప్పింది కదా. అందుచేత ఈ లోపాన్ని గ్రహించిన శ్రీ రామానుజాచార్యుడు వేదాలను ప్రతిపాదించిన సగుణ బ్రహ్మాన్ని తీసుకొని విష్ణువుకి ప్రధానమైనటువంటి నామాన్ని గ్రహించి సాధకుణ్ణి కేంద్ర స్థానంగా చేసి వైష్ణవాన్ని శిథిలావస్థ నుండి ఉద్ధరించి ముముక్షు జనులకు ఎంతగానో సహాయపడ్డారు. అనుష్ఠాన యోగ్యమైన ఈ వైష్ణవాని సిద్ధాంత భాగంలో
తత్వ విచారణకై విశిష్టాద్వైతం అనే దాన్ని నెలకొల్పి తద్వివరణార్థం అనేక గ్రంథాలను నిర్మించాడు. రామానుజుల కాలానికి పూర్వమే అద్వైతవాదం ఆర్ద్రమైనటువంటి ముముక్షు హృదయాలని కొంతవరకు సంతృప్తి కలగజేయకుంది, అంటే చెయ్యలేకపోయి. అందులోకైన పరమేశ్వరుడికి గల సచ్చిదానంద లక్షణ త్రయంతో ప్రేమతత్వాన్ని చతుర్థంగా చేర్చి మహావిష్ణువును భక్త లోకానికి చూపెట్టి భక్త భగవంత బాంధవ్యాన్ని రామానుజుడు దగ్గరకి తెచ్చారు. కానీ రామానుజుడి సిద్ధాంతం కూడా అద్వైత భాగం నుండి జీవ జగత్తులు ఈ విష్ణుకు అంశాలుగా నెలకొల్పబడి అతనికి అవి సూక్ష్మ స్థూల దేహాలుగా పరిగణింపబడ్డాయి. కనుక ముముక్షువులకు రామానుజుడి అద్వైత సిద్ధాంత ఖండనం సంతృప్తిని ఇవ్వలేకపోయి. యూనిటీ మెనీ మీ మాంగరింగ్ ఇన్ the bane of philosophy 64 a philosophy ఏకత్వవాంఛ తత్వశాస్త్రానికి ప్రమాదకరం. డిఫరెన్స్ మీట్స్ ది ఐ ఎవ్రీవేర్ and there is no difficulty in perceiving and understanding. నానాత్వం సర్వత్రా కనపడుతుంది, కానీ దాన్ని గ్రహించటం కష్టసాధ్యం అనుకుంటే పొరపాటు, తేలికే. అలాంటి అనైకత్వాన్ని శాంతిని ఆర్జింపరావటం ఎలా సాధ్యం? అలాంటి అనైకత్వాన్ని కలదని త్రోసిపుచ్చటం హేతువు కాదు. అది నానాత్వంకి ఏ మెర్సిఫుల్ గాడ్ who will lend a helping hand to aspirants. సాధకుల చేయూతను ఇవ్వగలిగిన కరుణాళుడైన భగవంతుడు ఒకడుండి భక్తుని శాంతిధామానికి చేర్చడానికి అవసరమైన ఒక ఉండాలని, అలాంటి భగవంతుణ్ణి ప్రతిపాదన చెయ్యాల్సిన అవసరం అధికంగా ఉండటం చేత దానికై శ్రీ మధ్వాచార్యుడు అవతరించి కార్యసిద్ధి చేశారు. ఈజ్ వాట్ మధ్వా మెయింటైన్స్ టు హ్యావ్ బీన్ యునానిమస్లీ ప్రొక్లైమ్డ్ బై ద సేక్రెడ్ టెక్స్ట్. అలాంటి భగవంతుడి ఉనికిచే శాస్త్రాలు ఏకోన్ముఖంగా ప్రకటిస్తున్నాయని మధ్వాచార్యుల వాదం. ఆయన సిద్ధాంతంలో ఇందాక చెప్పినవన్నీ కూడా డాక్టర్ ఆర్ నాగరాజ శర్మ ఆయన చెప్పినటువంటి రిలీజియన్ అండ్ రియలిజం ఇన్ ఇండియన్ ఫిలాసఫీలో వాక్యాలవన్నీ. కనుక డిఫరెన్స్ సహజం, సత్యం. కనుక డిఫరెన్స్ డస్ నాట్ సో ఈజీలీ రెమిట్ itself to the written off of annihilated by a mere stroke of the pen of the absolutist or by waving of the absolutistic magic wand. Difference is foundational. All the pramanas deliver unanimous verdict that difference and diversity are real as absolute of the absolute and the supreme Brahman of the pluralistic theist. భిన్నత్వం అద్వైతవాది కలము యొక్క ఒక్క గీతతో కాని అతని మంత్రదండంతో కాని సునాయాసంగా తుడిచివేయబడదగినంత సులభమైందేం కాదు. అద్వైతవాది యొక్క అద్వితీయ బ్రహ్మం ఎంత సత్యమో అలాగే ఈ నానాత్వ అనైకత్వాలు సత్యాలే అని సర్వ ప్రమాణాలు
ఏకోన్ముఖాలై ప్రకటిస్తున్నబడినవని అతనికి సముచితమైన వాదం. కనుక జగత్ ప్రవాహ సఖ్యోయం సంచభేద సమన్విత జీవేశయోత్ఖిదాశైవ జీవభేద పరస్పరం జదేశయోర్జనానాం చ జడజీవభేదా తథా పంచభేద ఇమే నిత్యాః సర్వావస్థాన నిత్యసః ముక్తానాం చ న హీయంజే తారతమ్యం చ సర్వదా. మహాభారత తాత్పర్య నిర్ణయంలో ఉంది. ఈ పంచభేద సహితమైన జగత్ ప్రవాహం సత్యం. జీవేశ్వరుడికి భేదం, జీవులకు పరస్పర భేదం, ఈశ్వర జగత్తులకు భేదం, జీవుల పరస్పర విభేదం, ఈశ్వర జగత్తులకు అన్యత్వం, జడ అజడాలకు భిన్నత్వం, అలాగే జీవ జగత్తుకు భేదం అనే పంచ విభిన్నత్వాలు సర్వ వస్తువులలో నిత్యం సత్యంగా కనపడుతున్నాయని ఆర్ నాగరాజ శర్మ గారు రీల్ ఆఫ్ రియలిజం ఇన్ ఇండియన్ ఫిలాసఫీ అని చెప్పి. కనుక జగత్ ప్రవాహ సజ్యోయం పంచభేద అయిపోయిందిగా. అక్కడ అయిపోయింది. మధ్వమతుని తీర్మ అనుక్షణం ప్రపంచంలో నానాత్వాన్ని సహజంగా చూసేవాళ్ళ ఈ సిద్ధాంతం యథార్థంగా కొంత సంతృప్తి ఇస్తుంది. ఈ నానాత్వ ప్రతిపాదనం చేసిన మధ్వ ఈజ్ ది అన్ఛాలెంజ్డ్ మొనార్క్ ఆఫ్ ప్లూరలిస్టిక్ థీజం అండ్ రాడికల్ రియలిజం ఇన్ ఇండియన్ ఫిలాసఫీ. అంటే మధ్వాచార్యుల వారు భారతీయ తత్వశాస్త్రంలో ద్వైత సిద్ధాంతానికి అజేయమైన చక్రవర్తి అని నగరాజ శర్మ పండితుడి భావం. ప్రపంచ మిథ్యాత్వాన్ని ప్రతిపాదించే వాక్యాలు ఉపనిషత్తుల్లో కొన్ని కావిస్తే జగత్సత్యాన్ని నిరూపించే అసంఖ్యాక వాక్యాలను అందులో కూడా కనపడతాయని మధ్వాచార్యుడి వాదం. ఈ విధంగా నగరాజ శర్మ తాత్పర్యంలో మధ్వాచార్యుడి కాలంలో ద్వైత సిద్ధాంత పునః ప్రతిపాదన అవసరం ప్రబలం కావిస్తోందన్న అంశాలు కొన్ని ఉన్నాయి. అందులో శ్రీ శంకర కాలంలో ప్రముఖంగా పుట్టినటువంటి బౌద్ధ విరుద్ధ భావం. 2 శంకరాద్వైత సిద్ధాంతాంలో అసంతృప్తి. 3 భగవంతుడితో అతని సన్నిహిత సంబంధ అపేక్ష ప్రతిపాదించే ఆకర్షణీయ భక్తి సిద్ధాంత అవసరం. 4 రామానుజుని విశిష్టాద్వైతంలో ఉన్న అసంతృప్తి. 5 తర్క వివాదాలలో అధికతరమైన అభివృద్ధి మధ్వాచార్యుడికి స్వకీయ సిద్ధాంత ప్రచారానికి బాగా తోడ్పడ్డాయి. అంతేకాక ఆ కాలంలో వేదాంత సూత్రాలకు 21 వివిధ సిద్ధాంత ప్రతిపాదనాలు ప్రతిపాదనార్థం భాష్యాల నుండి యథార్థాలను మరుగుపరచి ఉపనిషదర్థాలను భంగపరచి సంఘంలో వ్యాప్తమై ఉండటం మధ్వాచార్యుడికి బాధ కలిగించింది. తన బ్రహ్మసూత్ర భాష్యంలో మధ్వాచార్యుడు ఈ సిద్ధాంతాలన్నింటినీ చూపి ఖండించారు. కానీ కృష్ణస్వామి అయ్యర్ వాక్యాలలో ఆ 21 చెక్క సిద్ధాంత ఖండనం ఒక ఎత్తు,
శంకరాద్వైత సిద్ధాంత ఖండనం ఒక ఎత్తుగా మధ్వాచార్యుడికి తోడ్పడిందన్నారు. అలాగే అందుకోసం సర్వవిధ సాధన ఉపాయాలను మధ్వాచార్య వర్యుడు ఉపయోగించినట్లుగా చరిత్ర చెబుతారు. రామానుజీయ భక్తి సిద్ధాంత ప్రచారంలో ఆవిర్భవించిన అద్వైత సిద్ధాంత విముఖత్వం సంఘంలో మధ్వాచార్యుడికి ఉపయుక్తం అవటం చేత ఆ భక్తి తత్వాన్ని ఆయన నొక్కి చెప్పారు. అంతవరకు వ్యాప్తమై ఉన్న భక్తివాదం భక్తి ప్రపత్తులలో ప్రప్రథమంగా మూఢంగా ఉండటం చూసి it was converted by Madhva into a rational living spiritual motive force which on account of its characteristic element of entering into an intimate personal relationship with its deity appeared undoubtedly more promising and attractive than the tendency to reaction associated with the empty absolute of the Advaita. సహేతుక జీవన పారమార్థిక ఉన్ముఖ శక్తిగా మధ్వాచార్యుడిచే రూపాంతరం కావింపబడి భగవంతుడితో అత్యంత సన్నిహిత బాంధవ్యం కలిగిన స్వభావ లక్షణాలు కలది అవటం చేత ఈ మాటలన్నీ ప్రొఫెసర్ సిఎన్ కృష్ణస్వామి అయ్యర్ ద 3 గ్రేట్ ఆచార్యాస్ అనే పుస్తకంలో ఉంది. అలాగే నాగరాజ శర్మ గారి కూడా అద్వైతుల శూన్యమైన పరబ్రహ్మ సంబంధం కంటే అధికతర ఆకర్షవంతంగా ఉత్తేజకరంగా భక్తితత్వం రూపొందించింది. ఆచార్య నాగరాజారావు వాక్యాల్లో ఈ మధ్వాచార్య ద్వైత సిద్ధాంతానికి ఏ రోబస్ ఇండిపెండెంట్ సౌండ్ లాజిక్ cogent array of quotations refreshing originality of treatment and unfailing loyalty to the Shruti and the spirit of the scriptures are a few remarkable features of Dvaita Vedanta. ప్రబల స్వాతంత్ర్యం, సహేతుక న్యాయం, ఉచిత ప్రమాణవాక్య ప్రవాహం, మధుర సహజ విధానం, అలాగే శృతి స్మృతి తాత్పర్యాలలో అకుంఠిత విశ్వాసాలు కొన్ని అద్భుత లక్షణాలకై విరాజిల్లి ఉన్నాయి. అందుచే ఇది కేవలం సంఘ సంస్కరణ ఉద్యమంలో కాక ఇట్ హ్యాస్ ఎ టైప్ ఆఫ్ revolutionary idealism that estranges the revolutionary by its idealism and the conservative by the drastic evolution of his earthly gods. అద్వైతవాదం విప్లవకారుణ్ణి తన భావధార చేత విభ్రమపరుస్తూ పూర్వవాదిని తన ఐహిక సంపదల నుండి ప్రబల విప్లవం చేత దూరం చేస్తూ ఒకానొక విధమైన విప్లవ భావ విధానం అని ఆచార్య నాగరాజారావు వాక్యాలు. కనుక అతని ఉద్దేశం ప్రకారం మాధ్వాసు వేదాంత ఈజ్ ఎ ప్లూరలిస్టిక్, రియలిస్టిక్ అండ్ రిథిస్టిక్ సిస్టమ్. మధ్వాచార్య వేదాంతం ద్వైతమై, సత్యమై, ఆస్తికమైన సిద్ధాంతం. అందుచేత అది an open and a powerful reaction against the absolutistic monism of Shankara. Monism అంటే అద్వైతం. శంకర అద్వైతవాదానికి ప్రస్ఫుటమై ప్రబలమైన ప్రతికృతమై నలుముఖాల దాన్ని ఎదుర్కొని
పోరాటం చెయ్యగలుగుతోంది. రామానుజ సిద్ధాంతంలో అనేక విషయాల సామ్యత్వం కలిగి ఉన్న ఆచార్య రాధాకృష్ణ మాటల్లో ఈ మధ్వమతమే ఏ లీడింగ్ ఫారం ఆఫ్ రియాక్షన్ అగైనెస్ట్ శంకరాస్ అద్వైతిజం, శంకరాద్వైతానికి ప్రముఖమైన ప్రత్యర్థి అవుతోంది. అంతేకాక ఇన్ ది ఎవల్యూషన్ ఆఫ్ ఇండియన్ ఫిలసాఫిక్ థాట్, మధ్వ అపియర్ as an uncompromising critic of the Advaita of Shankar. భారతీయ తత్వశాస్త్ర పరిణామ చరిత్రలో కూడా మధ్వాచార్యుడు శంకర అద్వైతాన్ని ఎదురులేని విమర్శకుడై ప్రకాశించాడు. ఇలా తాను శాస్త్ర విదూరమని గాఢంగా విశ్వసించిన అద్వైతవాద నిరాసనానికై మధ్వాచార్యుడు వచన రచన విధానాలను సవ్యసాచిలాగా ఉపయోగించుకున్నారు. అందుకై శంకరాద్వైతంలో జీవ బ్రహ్మాల ఐక్యత ప్రతిపాదించే మహావాక్యాలను, అతని ఉపనిషద్వాక్య సంతతిని అతడు గ్రహించి వాడిని అద్వైతార్థాలను వదిలేసి ద్వైత భావార్థాలను రూపించి ప్రకటించాడు. ముఖ్యంగా ఛాందోగ్య శృతిగతమైన తత్వమసి వాక్యానికి మధ్వాచార్యుని అన్వయం మ్యాగ్నిఫిషియెంట్ మెటాఫిజికల్ మాస్టర్ స్ట్రోక్ అంటాడు. ఎవరు? నగరాజ శర్మ అన్నాడు. కనుక అద్భుత తాత్విక వివరణ చాతుర్యమని, అలాగే పండిత నగరాజ శర్మ విశ్వాసం. ఈ వాక్యానికి పూర్వాచార్యుడైన శంకర రామానుజుల యథాతథార్థాన్ని గ్రహించగా మధ్వాచార్యుడు మాత్రం దాన్ని వదిలేసి జీవ బ్రహ్మాదుల విభిన్నత్వాన్ని సమన్వయిస్తూ సమర్థించి భగవంతుడు మానవుడు అత్యధిక వ్యత్యస్తం కలవాడు, తేడా కల. వీళ్ళిద్దరికీ వైరుధ్యం ఎక్కువగా ఉంటే భక్తి శ్రద్ధ అర్చనాదులు మానవుడికి కృపా పాలనత్వాది లక్షణాలు భగవంతుడికి ఎలా కలిగి ఉంటాయి అనే ఒక ప్రశ్న వస్తుంది. అంతరాత్మగా ఉన్న బ్రహ్మం జీవుడికి అంతరంగా ఉండటం చేత ఏకత్వం తెలుపబడి, ఇద్దరు వ్యక్తులు అతి సన్నిహితులై ఉంటే ఆలంకారికంగా వాళ్ళిద్దరూ ఒక్కటే అంతం సహజం కదా. అలాగే అఖండం అనబడే బ్రహ్మం జీవునిలో అంతర్యామి రూపంగా ప్రభువుగా సమరస బాంధవ్యంలో ఉండటం చేత జీవుడిలో జీవుడితో తెలపబడింది కదా. తత్వమసి అంటే జీవుని దివ్యత్వం అనే మాత్రం సూచిస్తుంది, కాని బ్రహ్మైకత్వాన్ని మాత్రమే వహించదు. మానవుడి దివ్యత్వ స్మరణార్థం ఈ వాక్యం ఏర్పడి మానవుడికి పారమార్థిక గమ్యం మరుగుపడి ఉండటం చేత దాన్ని ఉద్ధరించటానికి ఈ ప్రబోధ వాక్యం పుట్టించింది. ఈ విధంగా ఈ వాక్యం స్తుతి వచనం మాత్రమే అవుతుంది. అందుచేత అపాయం ఏమాత్రం లేకుండా దాని వలన ప్రయోజనం కలుగుతుందని భావించాడు మధ్వాచార్యుల వారు. శిష్యులను ఉద్ధరించడానికై ఆచార్యరవల్యున ఉపయోగించే విధానాలలో ఈ స్తుతి కూడా ఉంది కదా. జీవ బ్రహ్మలను అసంఖ్యాక విరుద్ధ లక్షణాలు కనపడినప్పటికీ ఆ వాక్యార్థం ఏకత్వంగా తీసుకోకూడదు
అని మధ్వాచార్య అలాగే ఆ వాక్యానికి త్వం అంటే నీవు, తత్ అంటే ఆ పరమాత్మ యొక్క అధీనుడవై అసి ఉన్నావు అనే అన్వయం సాధ్యమని ద్వైత మతం సిద్ధాంతం. అంతేకాక మధ్వాచార్య తాత్పర్యంలో ఆత్మా అతత్ అనే రెండు పదాలు అక సవర్ణే దీర్ఘ అనే పాణిని సూత్రాన్ని అనుసరించి సవర్ణ దీర్ఘ సంధి ఏర్పడి ఆత్మా తత్ అని అయింది. అందుకే అతత్ అనే పద విభాగం సాధ్యమైంది. అందుచేత నా ఆత్మా తత్వమ స ఆత్మా తత్వమసి అనే వాక్యం త్వం నువ్వు అతత్ పరమాత్మ కంటే భిన్నుడవై అసి ఉన్నావు అనే అర్థాన్ని లాగాడు ఆయన. జీవ పరమాత్మల భిన్నత్వాన్ని చెబుతోంది. నువ్వు అది కాదు అని వాక్యాన్ని బోధిస్తోంది. దిస్ మే బి ది interpreted also as just as the Supreme Self is Sat, real, thou the individual self art also Sat or real. ఎలా పరమాత్మ సత్యము అలాగే జీవుడవైన నువ్వు కూడా సత్యమే అని ఈ వాక్యానికి అన్వయించగలుగుతుందని మధ్వమత భావం. ఈ వాక్య సందర్భాన్ని అనుసరించి అన్వయించిన జీవ పరమాత్మల విభిన్నత్వాన్ని ఆ వాక్యం చెబుతోంది. విద్యాధికుడై అహంకారంతో వచ్చిన శ్వేతకేతువుని పుత్రుణ్ణి తండ్రి ఉద్దాలకుడు గమనించి ఏనా శృతం శృతం భవతి, అశ్రుతమనేది ఏది శృతమవుతుందో అదే విషయాన్ని గ్రహించాలరా అబ్బాయి అన్నాడు. నాకు దాన్ని తెలియదని కొడుకు చెప్పతే వివరణకై తండ్రిని కోరగా యథా సౌమ్యేకేన మృత్పిండేన సర్వం మృణ్మయం విజ్ఞాతం స్యాత్ వాచారంభణం వికారో నామధేయం మృత్తికేచ్చేవ సత్యం. మృత్పిండ జ్ఞానం, మృద్వికారం మట్టితో చేసిన వస్తువులు జ్ఞానం ఎలా తెలుస్తుందో, మృత్తిక మట్టి సత్యమై నామధేయాలు ఎట్లా వాచారంభంలో అని వివిధ ఉపమానాల చేత వివరించి సదేవ సౌమ్యేదమగ్ర దమగ్ర ఆసీదేకమేవా ద్వితీయం. వత్సా ఇది మొదట సద్రూపమై అద్వితీయమై ఉండేది, అందులోంచి అంతా కూడా పుట్టింది అని చెప్పారు. ఈ సృష్టి నా సత్తు సంకల్పం చేత నానాత్వాన్ని ఎలా ఉద్భవించిందో కూడా వివరించారు. అంత మధువులో అంతములైన సర్వ పుష్పాల రసాలు అంటే తేనెలు అన్ని పుష్పాల రసాలు ఎలా కలిశాయో తమ వ్యక్తిత్వాన్ని అలాగే మరచే విధంగా నదులు సముద్రం చేరి తమ రూపాన్ని అంతరించుకుంటాయో విధానం మొదలైన ఉపమానాల వల్ల సయ ఏషోని మైతవతాత్మ్యమిదం సర్వం తత్సత్యం స ఆత్మా తత్వమసి శ్వేతకేతో. సర్వానికి అంతరామైన ఈ అనురూపాత్మ సత్య పదార్థం అది ఆత్మ, ఆ ఆత్మే నువ్వు అని చెప్పబడటం చేత వ్యష్టి రూపాత్మ సూచించబడి అది సర్వాత్మలో తత్వతః ఏకత్వయోగ్యాన్ని పొందింపబడిందని అది ద్వైతవాదం. పై విషయాలను సాకల్యంగా పండిత నగరాజ శర్మ చర్చించి ఇఫ్ ది ఇలస్ట్రేటివ్ ఇన్స్టెన్సెస్ mean anything at all, then differences between the finite and the infinite
is the only doctrine which they are capable of illustrating and elucidating in their own natural and unstrained significances. ఉదహరింపబడిన విషయాలను ఏదైనా అర్థ నిర్ణయం చేస్తే దాటి స్వాభావిక ఆకృత్రిమ తాత్పర్యం అవి వాటిని ఉదహరిస్తూ వివరించగలుగుతాయి. జీవ పరమాత్మల విభిన్నత్వ సిద్ధాంతాన్ని అవి స్పష్టపరుస్తున్నాయని చెప్పారు. అలాగే not one of the 9 instances can be claimed to support identity between the infinite and the infinite. ఈ 9 ఉదాహరణలు ఒక్కటైన జీవ బ్రహ్మ ఐక్యతను బలపరుస్తున్నట్లుగా చెప్పలేమని అతడి దృఢమైన భావం. ఈ విధంగా అద్వైత శృతులు ఆ ప్రఖ్యాతమైన వాక్యాల కొన్నింటి మధ్వాచార్యులు ఏరుకొని ద్వైత పదాలుగా అన్వయించి భాష్యాలు రచించి అప్పుడు జీవేశ్వర విభేదం మాత్రమే కనబడుతుంది. కానీ అభేదం మనకి సృష్టి కాదు అని సృష్టి సిద్ధాంతాన్ని మార్చి చెప్పాడు గురువుగారు. మిగతా విషయాలు రేపు.